మనకు రేపు 23వ తేదీన అతిపెద్ద అమావాస్య రాబోతుంది. ఇది పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైన అమావాస్య. ఈ అమావాస్యని పోలాల అమావాస్య, శ్రావణ అమావాస్యగా పరిగణించబడుతుందన్నమాట. కాబట్టి ఏంటంటేనండి, ఈ రోజు మర్చిపోకుండా బీరువాలో ఇది ఒక్కటి పెట్టండి. ఇలా పెడితే బీరువా మొత్తం డబ్బుతో నిండిపోతుందన్నమాట. ఇంట్లోకి ధనలక్ష్మి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక బీరువా నోట్ల కట్టలతో నిండిపోవటానికి అవకాశం ఉంటుందండి. చాలా మంది కూడా ఏంటంటే కనుక బీరువాలో అంటే కొన్ని రకాల పరిహారాలు చేసేసి పెట్టుకుంటూ ఉంటారు. అలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోనే ఉంటుందని నమ్ముతూ ఉంటారు. కాబట్టి మీ ఇంటి బీరువాలో ఇది ఒక్కటి పెట్టుకుంటే చాలండి, ఇంకా మీ సుడి తిరిగినట్టే అనమాట. ఇంకా లక్ష్మీ కటాక్షం కలిగినట్టే అని చెప్పొచ్చు. అసలు బీరువాలో ఏం పెట్టాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక మనం చెప్పాలంటే నార్మల్గా అండి మనకేంటంటే ఇప్పుడు వచ్చే అమావాస్య అత్యంత పవిత్రమైనదండి. కాబట్టి ఏంటంటే కనుక ఈ శక్తివంతమైన అమావాస్య రోజున మీరు మర్చిపోకుండా మనం చెప్పే విధంగా కొన్ని నియమాలను ఆచరించుకోండి. అమావాస్య ఏంటంటే కనుక లక్ష్మీదేవికి చాలా ఇష్టం అన్నమాట. అమావాస్య లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది. ఈ రోజున చేసుకునే పరిహారాలకు కూడా అంతే ఫలితం అనేది లభిస్తుంది. అమావాస్య అనగానే కొంతమంది ఏంటంటే కనుక భయపడిపోతూ ఉంటారు. అమావాస్య మాకు కలిసి రాదండి, అమావాస్య వల్ల మాకు ఇబ్బంది కలుగుతుందండి, అమావాస్య వల్ల మాకు అంటే లేని సమస్యలు వచ్చి పడతాయండి అని కొంతమంది భయపడతారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, అమావాస్య మనకు మంచి చేయడానికి వస్తుంది. ప్రతి నెలలో మనకు అమావాస్య వస్తుంది, రాదని కాదు. కాకపోతే దేని శక్తి దానికి ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే కొన్నిసార్లు అమావాస్య అతీత శక్తులతో అంటే కూడి వస్తుంది. కొన్నిసార్లు అమావాస్య ఏంటంటే కనుక కొంచెం పవర్ఫుల్గా వస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చే అమావాస్య ఏంటంటే కనుక శనివారం వస్తుంది. కాబట్టి శని అమావాస్యగా పరిగణించబడితే పోలాల అమావాస్య. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే శ్రావణ అమావాస్య చాలా చాలా పవర్ఫుల్ అండి. ఇది 100 ఏళ్ల తర్వాత ఏర్పడుతున్న అత్యంత శక్తివంతమైన శ్రావణ అమావాస్య అనమాట. దీన్ని అస్సలు కూడా మనం వదులుకోకూడదని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట. అమావాస్య రోజున ఉదయాన్నే లేవటం, శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవటం, ఇంటిని క్లీన్ చేసుకోవటం, ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవటం, అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ రోజున మర్చిపోకుండా బీరువా పైన స్వస్తి గుర్తు వేయటం. అలానే వచ్చేసి ఏంటంటే కనుకనండి మనము ఇలా స్వస్తి గుర్తు తలుపులపై కూడా వేసుకోవాలి. అలా వేసేసుకుని ఇంట్లో లక్ష్మీదేవి పటం ముందు దీపం పెట్టాలి. దీపం పెడితే ఏమవుతుందంటే కనుక లక్ష్మీదేవి మనని అంటే ఇష్టపడుతుంది. మన ఇంటిని కూడా ఏంటంటే కనుక ఆ తల్లి అనుగ్రహిస్తుంది అనమాట. మన ఇంట్లోనే ఉండిపోతుంది. దీపం అమావాస్య రోజున చాలా మంది పెట్టుకుంటారండి. కొంతమంది ఏంటంటే అమావాస్య అంటే దీపమే పెట్టరనమాట. అలా చేయకండి. అమావాస్య రోజున ఖచ్చితంగా దీపం పెట్టుకోండి. దీపం పెడితే మంచిదనమాట, మీకు మంచి చేకూరుతుంది. కాబట్టి దీపం పెట్టడం వల్ల మీకు అదృష్టము, ఐశ్వర్యం అని కూడా చెప్పొచ్చు. దీపం పెట్టుకోండి. ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక అమావాస్య రోజు అండి మీరు నల్లటి వస్త్రాలు ధరించడం కానీ, దూర ప్రయాణాలు చేయటం కానీ, అలానే కాకుండా ఏంటంటే కనుక మీరంటే గిట్టని వారి ఇంటికి వెళ్ళటం కానీ ఇలాంటివి చేయకండి. ఎందుకంటే మీకు ఇబ్బంది కలుగుతుంది అనమాట. అమావాస్య రోజు ప్రయాణాలు అనుకూలించవు. నార్మల్గా చెప్పాలంటే మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కాబట్టి మనకు చెడు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయాణాలు చేయకూడదు, వాయిదా వేసుకోవాలి. మన పెద్దవారు కూడా మనకి ఇదే చెబుతూ ఉంటారు. అమావాస్య కలిసి రాదు కాబట్టి ప్రయాణాలు మనకంతగా అనుకూలించవు. ఇక ఆ తర్వాత నల్లటి వస్త్రాలు ధరించకూడదు. ఎందుకంటే శనివారం అమావాస్య ఉంది కాబట్టి జీవితంలో శని పెరుగుతుంది. శనిదేవుడి అంటే ఇంకా మన జీవితంలో శని పెంచడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నల్లటి వస్త్రాలు ధరించకండి. ఆ తర్వాత శని బాధలతో బాధపడేవారండి ఖచ్చితంగా ఏంటంటే కనుక మీకు తోచింది అంటే నల్లటి చెప్పులు కానీ, లేదంటే నల్ల కంబలి కానీ, నల్ల గొడుగు కానీ ఏదైనా సరే దానం చేయండి. ఈరోజు ముఖ్యంగా అమావాస్య మనకేంటంటే కనుక శనివారం కాబట్టి అత్యంత శక్తివంతమైనదండి. ఈ రోజు దానం చేస్తే జన్మాంతర శని మీ నుంచి దూరం అయిపోతుంది అనమాట. శని నుంచి మీకు విముక్తి కలుగుతుంది. కాబట్టి ఇలా మీరు ఏంటంటే కనుక ఆచరించండి. ఇక ఆ తర్వాత అమావాస్య రోజున మనం ఏంటంటే కనుక ఇక్కడికి వెళ్ళటం, రోడ్ల మీద అంటే నడిచేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవటం, లేదంటే రోడ్ల మీద ఏంటంటే కనుక దిష్టి తీసి పడేసుకోవటం ఇలాంటివి ఉంటూ ఉంటాయి, మనం చూస్తూ ఉంటాం. అలాంటివి తొక్కకుండా ఏంటంటే కనుక మీరు కొంచెం జాగ్రత్త పడండి. అమావాస్య అంటే భయపడకండి. అమావాస్య వల్ల ఏం జరగదు, మంచే జరుగుతుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా ఈ బీరువా పరిహారం అనేది చేయండి. నార్మల్గా మన ఇంట్లో డబ్బు పెడితే బీరువాలో అసలు ఉండదు. డబ్బు అంతా కూడా ఖర్చు అయిపోతుంది. వృధా ఖర్చులు ఎక్కువైపోతాయి, వృధా ఖర్చులు పెరిగిపోతాయి. అనవసరమైన దానికి ఏంటంటే కనుక డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుందండి. ఏం చేయాలో అర్థం కాదనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుకనండి అమావాస్య రోజున కనుక బీరువాలో ఇది పూజించి పెట్టుకుంటే మీ అంత అదృష్టవంతులు ఇక ఎవ్వరు ఉండరండి. మీ బీరువా అంటే డబ్బుతో నిండిపోయి ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట. బీరువాలో ఎప్పుడు ధనం ఉంటుంది. కొంతమంది ఇళ్లలో డబ్బు ఇప్పుడు పెడితే ఒక గంటకే తీయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. ఇప్పుడు పెట్టుకుంటే తెల్లారి తీయాల్సిన సిచ్యువేషన్ అనేది వస్తుందన్నమాట. అలా బీరువాలో పెట్టిన డబ్బంతా కూడా ఏంటంటే కనుక ఖర్చు అయిపోతూ ఉంటుంది. అలా ఖర్చు అయిపోయినప్పుడు మనం చాలా బాధపడిపోతూ ఉంటాం, ఇబ్బంది పడతాం కదా. అలా కాకుండా అమావాస్య రోజు శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని, లక్ష్మీదేవిని పూజించి, బీరువాని క్లీన్ చేసుకుని, అంటే క్లీన్ అంటే మొత్తం చక్కగా
నీట్గా తుడుచుకొని ఇంకా తర్వాత ఏంటంటే కనుక బీరువా లాకర్ పైన స్వస్తి గుర్తు వేసేసి ఆ తర్వాత మీరు ఇంట్లో అంటే పూజ చేసుకోండి. పూజ చేసిన తర్వాత ఏంటంటే కనుక ఎర్రటి వస్త్రం తీసుకుని అందులో 2 లక్ష్మీ గవ్వలు, 5 యాలకులు, చిటికెడు కుంకుమ పసుపు, కొంచెం పచ్చకర్పూరం, 11 రూపాయలు పెట్టండి. ఇవన్నీ కూడా లక్ష్మీ కారకం. వీటి వల్ల మంచి జరుగుతుంది, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలానే కాకుండా మన జీవితం మారిపోతుంది, మన సుడి తిరుగుతుంది. ఇవన్నీ కూడా ఏంటంటే కనుక ధనాన్ని ఆకర్షించి రుణ బాధను తీసేస్తాయి. డబ్బు ఏంటంటే కనుక వృధా ఖర్చులు కాకుండా చేస్తాయి. అలా ఇవేంటంటే కనుక మంగళకరమైనవి. లక్ష్మీదేవి ఎంతో ఇష్టపడే వస్తువులు అనమాట. మూట కట్టి బీరువాలో దీపం ధూపం చూయించి ఇంకా తర్వాత మనం దాచిపెడితే చాలండి. ఇంకా మనకు అంతకు మించి ఇంకేమీ లేదనమాట. మీ బంగారం కావచ్చు, డబ్బు కావచ్చు, వృధా ఖర్చులు తగ్గటానికి అవకాశం ఉంటుంది. డబ్బు అనేది పెరుగుతుంది. రోజు రోజుకి ఏంటంటే కనుక డబ్బు అనేది మీకు కనిపిస్తుంది. దినదిన అభివృద్ధి అనేది మీరు చూడగలుగుతారు. అలానే కాకుండా ఏంటంటే కనుక లక్ష్మీ కటాక్షం కూడా మీరు పొందటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీ బీరువాలో మాత్రం తప్పకుండా ఏంటంటే కనుక ఈ వస్తువునైతే పెట్టుకోండి. ఇదేంటంటే కనుక అందరికి అందుబాటులో ఉంటాయి. యాలకులు మన ఇంట్లో ఉంటాయి. చిల్లర నాణ్యాలు 11 రూపాయలు తీసుకోండి, నోటును పెట్టకండి. చిటికెడు కుంకుమ పసుపు కర్పూరం ఉంటుంది. ఒకవేళ పచ్చ కర్పూరం లేదు తెచ్చుకోలేమంటే 2 కర్పూర బిళ్ళలు పెట్టుకోండి. ఆ తర్వాత లక్ష్మీ గవ్వలు ఇప్పటి వరకు కూడా మా ఇంట్లో లేవు తెచ్చుకోలేదంటే కనుక మీరు అమావాస్య రోజు 2 లక్ష్మీ గవ్వలు తెచ్చుకోండి. ఇది ఉదయం సాయంత్రం ఎప్పుడైనా చేయొచ్చు, సమయం సందర్భం అంటూ ఏమీ లేదు. ఈ రోజు ఉదయం అంతా కూడా మనకు బాగానే ఉంటుంది, సాయంత్రం అంతా కూడా బాగానే ఉంటుంది. ఈ పరిహారం చేసేటప్పుడు గట్టిగా సంకల్పం చెప్పుకోండి. అంటే మంచి కోసం చేస్తున్నాం, మంచి జరగాలని చేస్తున్నామని సంకల్పం చెప్పుకొని పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మార్పుని మీరే మీ కళ్ళతో చూస్తారు. మీరే మీ కళ్ళతో చూసి ఏంటంటే కనుక ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు. కాబట్టి ప్రయత్నించండి, తప్పకుండా మంచి జరుగుతుందండి. బీరువాలో డబ్బు పెడితే ఉండదని బాధపడేవారు అంటే బీరువా ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది, మా ఇంట్లో ఇప్పటి వరకు బీరువాలో ఎప్పుడు కూడా మేము డబ్బుని చూడలేదనుకునేవారు కూడా ఏంటంటే కనుక చక్కగా చూడటానికి అవకాశం ఉంటుంది. కానీ ఒకటి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, బీరువా చిందరవందరంగా పెట్టుకోకండి. బీరువాలో అంటుకు ముట్టుకు సంబంధించిన వస్త్రాలు పెట్టకండి. అలానే కాకుండా ఏంటంటే కనుక బీరువా తలుపులు తీయగానే మంచి వాసన వచ్చేలాగా చూసుకోండి. అలాంటప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, సంపద పెరుగుతుంది, ఐశ్వర్యం అనేది ఏంటంటే కనుక చక్కగా అభివృద్ధి చెందుతుంది. అంతేగాని బీరువాలో బొద్దింకలు చచ్చిన వాసన, అలానే కాకుండా బీరువాలో ఎప్పుడు కూడా అంటే చెడుగా ఉండటం ఇలాంటివి చేయకూడదండి. బీరువాలో ఏంటంటే కనుక నీట్గా చక్కగా ఉంచుకోవాలి. అలాంటప్పుడే లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావడానికి అవకాశం ఉంటుంది. కుబేర స్థానంగా బీరువా లాకర్ని భావించబడుతుంది. కాబట్టి మన ఇంట్లో ఏంటంటే కనుక మనం బీరువాలో మొత్తం కూడా అంటే మంచిగా నీట్గా పెట్టుకుంటే బాగుంటుంది అనమాట. కొంతమంది ఏంటంటే కనుక అప్పటికప్పుడు ఫంక్షన్స్కి బట్టలు వేసుకుపోయి తీసుకొచ్చి వెంటనే మడత పెట్టేసి బీరువాలో పెడతారు. అలా పెట్టకూడదండి. అది కొంచెం సేపు గాలికి వేసి పెట్టుకోండి, లేదంటే ఒకసారి నీళ్ళలో తీసేసి బీరువాలో పెట్టండి. కానీ డైరెక్ట్గా తెచ్చి మాత్రం పెట్టకండి. ఇక బీరువా లాకర్ పైన ఎప్పుడు కూడా స్వస్తి గుర్తు ఉండేలాగా చూసుకోండి. ఏంటంటే స్వస్తి గుర్తు అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. దురదృష్టాన్ని తరిమేసి అదృష్టాన్ని తెచ్చి పెట్టడానికి స్వస్తి గుర్తు ఉపయోగపడుతుంది. స్వస్తి గుర్తు గంధంతో మన లాకర్ పైన వేసుకుంటే మంచిదనమాట. బీరువా తలుపుల పైన కూడా ఓం గుర్తు స్వస్తి గుర్తు వేస్తే ఇంకా మంచిది. బీరువా దగ్గర వారానికి ఒకసారి అయినా సరే ధూపం వేయాలి. ఈ మూట మనం పెడతాం కదా, ఇది గుర్తు పెట్టుకోండి. శ్రావణ అమావాస్య రోజు పెట్టుకున్నాం కాబట్టి 6-7 నెలల వరకు కూడా ఉంటుంది. 6-7 నెలల వరకు కూడా మనకు పనిచేస్తుంది. ఆ తర్వాత పనిచేయదు కాబట్టి ఏంటంటే కనుక తీసేసి ఒక రావి చెట్టు మొదట్లో పెట్టేసి రండి. ఆ మూటని విప్పి చూడకండి. అందులో ఉండే వస్తువుల పవర్ అనేది దిగిపోతుంది. కాబట్టి తీసుకెళ్ళి డైరెక్ట్గా రావి చెట్టు మొదట్లో పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేస్తే సరిపోతుందన్నమాట. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. కాబట్టి ఈ పరిహారం కూడా చేసుకోండి, చేసేసి ఫలితం పొందండి. ఖచ్చితంగా బీరువాలో అయితే ఇదైతే పెట్టుకోవటం మాత్రం అసలు మర్చిపోకండి. మీకు మంచి జరుగుతుంది, అభివృద్ధి కూడా ఉంటుందని చెప్పుకోవచ్చండి. ఇంకా తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక పసుపు డబ్బాలో ఈరోజు ఇదొకటి వేసుకోండి. పసుపు డబ్బాలో ఇది వేయటం వల్ల ఏంటంటే కనుక 4 వైపుల నుంచి కూడా డబ్బు అంటే ఆకర్షిస్తుందన్నమాట. సంపాదన పెరుగుతుంది. లక్ష్మీదేవి ఎక్కడున్న పరుగున మన ఇంటికి వస్తుంది. భర్త ఆదాయం పెరగాలని కోరుకునే స్త్రీలు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. అంటే మా భర్త సంపాదన పెరగదండి, మా భర్త అంటే సంపాదన అసలు పెరగలేకుండా ఉందండి, మాకు అసలు మా భర్త సంపాదన పెరగాలండి అనుకుంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుకనండి ఈ యొక్క అమావాస్య అంటే శ్రావణ అమావాస్య కదా, పసుపు మంగళకరమైనది, శుభకరమైనది, శుభాలను సూచిస్తుంది, అశుభాలను దూరం చేస్తుంది, అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుంది. అలానే కాకుండా పసుపు ఏంటంటే కనుక యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. పసుపు తదితర దేవతలకు ఇష్టము. పసుపుతో మనం అనేక రకాల పరిహారాలు పనులు చేస్తూ ఉంటాము. పసుపు అనేది ఏంటంటే కనుక చాలా చాలా శక్తివంతమైనది అనమాట. పసుపు వల్ల మనం ఏంటంటే కనుక చాలా పొందవచ్చండి. అంటే అనేక రకాల పరిహారాలు చేసేసి ఫలితాలను పొందవచ్చని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఏ స్త్రీ అయితే అమావాస్య రోజు ముఖ్యంగా శ్రావణ అమావాస్య రోజున పసుపు డబ్బాలో ఈ వస్తువుని వేసి పెడుతుందో ఆ స్త్రీ యొక్క భర్త సంపాదన పెరగటానికి అవకాశం ఉంటుంది. ఆ స్త్రీ యొక్క భర్తకు ఐశ్వర్యం ప్రాప్తింపబడడానికి అవకాశం ఉంటుందన్నమాట.
అందుకే చాలామంది కూడా మా భర్త అంటే సంపాదన పెరగదండి, మేము చాలా పూజలు చేస్తామండి, చాలా వరకు కూడా లక్ష్మీదేవి మా ఇంట్లోకి రాదండి, మా ఇంట్లో ఉండదండి, ఎన్ని పూజలు నోములు చేసుకున్నా కానీ మాకేం పెద్దగా ఫలితం ఉండదు అన్నట్టుగా ఏంటంటే కొంతమంది ఇలా ఉంటూ ఉంటారు కదండి. అలాంటి వాళ్ళ పరంగా ఏంటంటే కనుక ఈ పసుపు డబ్బా పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుందన్నమాట. పసుపు అందరి ఇళ్లలో ఉంటుంది, మనం డబ్బాలో పోసుకుంటూ ఉంటాం కాబట్టి మీ ఇంటి పసుపు డబ్బాలో యొక్క వస్తువు వేసి పెడితే చాలు, ఇంకా మీ సుడి తిరిగినట్టే 4 వైపుల నుంచి అంటే ధనం అనేది ఆకర్షించబడుతుంది, డబ్బుకు లోటు ఉండదు. డబ్బు అనేది ఏంటంటే కనుక నిరంతరం ప్రవాహం లాగా మన దగ్గరకు వచ్చి తీరుతుందన్నమాట. అంటే మన దగ్గరకు వచ్చి చేరటానికి అవకాశం ఉంటుంది కాబట్టి పసుపుకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. హిందూ అంటే శాస్త్రంలో ఏంటంటే కనుక చెప్పాలంటే కనుక మన హిందూ ధర్మంలో పసుపు లేనిది మనం ఏ శుభకార్యం చేయమండి. పసుపుకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. పసుపు ఏంటంటే చాలా వరకు కూడా అశుభాలను తీసేసి శుభాలను చేకూరుస్తుంది. పసుపు ఏంటంటే పవిత్రతను కలుగుంటుంది అనమాట. అందుకే మీ ఇంటి పసుపు డబ్బాలో ఏంటంటే కనుక మీరు గుర్తు పెట్టుకోండి, 2 యాలక్కాయలను తీసుకోండి. యాలకులు అంటే లక్ష్మీదేవికి ఇష్టం. యాలకులు కూడా ధనాన్ని ఆకర్షిస్తాయి, రుణబాధను తీసేస్తాయి, అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడతాయి. కాబట్టి 2 అంటే యాలకులను తీసుకోండి. యాలకులు కూడా ఏంటంటే కనుక నీట్గా ఉండేలాగా చూసుకోండి. ఈ 2 యాలకులు తీసుకుంటారు కదా, తీసుకున్న తర్వాత ఏంటంటే కనుక లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకోండి. అంటే దీపం పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు, 2 యాలక్కాయలు లక్ష్మీదేవి పటం ముందు పెట్టి సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఆ 2 యాలకులు తీసుకొని ఏంటంటే కనుక మీ పసుపు డబ్బాలో వేసేసుకోండి. అంటే మీరు ముందుగానే సంకల్పం చెప్పుకోవాలి, పసుపు డబ్బాలో యాలకులు పెడుతున్నాం కాబట్టి భర్త ఆదాయం పెరగాలి, భర్తకు మంచి జరగాలి, భర్తకు అపార అంటే ధనయోగం కలగాలన్నట్టుగా చెప్పుకొని ఇంకా మీరు ఏంటంటే కనుక పసుపు డబ్బాలో వేసి పెట్టుకోండి. యాలకులు పెడితే మంచిదే కదండి, మనకు మంచి జరుగుతుంది, చెడైతే జరగదు. యాలకులు పెట్టేసామా వదిలేసామా, ఇంకా తర్వాత ఏంటంటే కనుక ఇంకా పసుపు డబ్బాలు అలాగే ఉంచేసామా, తీయకూడదు, ఇంకా అలానే ఉండనివ్వండి, ఏం కాదు. ఒకవేళ ఆ పసుపు అయిపోయి డబ్బా కడగాల్సిన అవసరం వస్తే అప్పుడు తీసేసి అవి ఒక చెట్టు మొదట్లో వేసేసి మళ్ళీ పసుపు డబ్బాలో పసుపు పోసుకొని 2 యాలకులు సంకల్పం చెప్పుకొని వేసేసుకోండి. కానీ యాలకులు పుచ్చి ఉండకూడదు, డ్యామేజ్ ఉండకూడదు. యాలకులు ఏంటంటే కనుక కొంచెం బాగాలేకుండా ఉంటాయి కదండి, అలా లేకుండా చూసుకోండి. కొంచెం నిగనిగలాడేలాగా చూసుకొని ఆ తర్వాత అందులో వేసేసుకోండి, సరిపోతుందన్నమాట. రిజల్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది కూడా మీరు ప్రయత్నించండి. ఇంకా ఆ తర్వాత ఏంటంటే గుర్తుపెట్టుకోండి, అమావాస్య కదా అత్యంత శక్తివంతమైనది కాబట్టి ఈ రోజు మీరు పసుపుని కొన్ని ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం. ఆ పసుపుతో పాటు లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది, కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది, అదృష్టాన్ని ఇస్తుంది. మీ ఇంట్లో అంటే ఇంట్లో ఏంటంటే కనుకనండి తిష్ట వేస్తుంది, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళదనమాట. పసుపు లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి పసుపు తెచ్చుకున్న తర్వాత ఈరోజు గుమ్మానికి రాయొచ్చు. అలానే కాకుండా ఏంటంటే కనుక ఆ పసుపులో కొంచెం అంటే గంగాజలం కానీ నీళ్లు కానీ కలిపి ఇంటి తలుపుల పైన ఓం గుర్తు వేయటం, అలానే కాకుండా బీరువా పైన ఓం గుర్తు వేసుకోవటం చేయండి. ఇలా కూడా మీకు మంచి ఫలితాలు అయితే ఉంటాయి. అమావాస్య రోజున ఏంటంటే కనుక దాన ధర్మాలు చేస్తే చాలా మంచిదండి. శని అమావాస్య రోజున ఏంటంటే కనుక కుక్కకు కానీ కాకి కానీ ఆహారం తినిపించండి. అంటే అన్నం తినేటప్పుడు కాకులు వచ్చి కావు కామని అరుస్తూ ఉంటాయి కదా, అప్పుడు ఏంటంటే కనుక ఒక ముద్ద అన్నం తీసుకుని అందులో నల్ల నువ్వులు కలిపి ముద్దలాగా చేసేసి కాకికి పెట్టండి, లేదంటే కుక్కకైనా సరే పెట్టండి. అలా పెడితే కూడా ఏంటంటే కనుక మంచి రిజల్ట్ వస్తుంది, శని బాధల నుంచి విముక్తి కలుగుతుంది. శని ఏంటంటే కనుక పూర్తిగా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పరిహారం కూడా చేయండి. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కాకి కనిపిస్తే ఓం శనిచ్చరాయ నమః అనుకుంటూ వెళ్ళండి, పనులన్నీ కూడా పూర్తవుతాయండి. ఇంకా